మంచి కంబ్యాక్ కోసం ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన సూర్య నటించిన లేటెస్ట్ మూవీ కంగువా రీసెంట్ గా పాన్ ఇండియా రేంజ్ లో గ్రాండ్ రిలీజ్ ను సొంతం చేసుకోగా సినిమా మీద భారీ హోప్స్ పెట్టుకున్న సూర్యకి ఈ సినిమా తీవ్రంగా నిరాశపరిచే రెస్పాన్స్ ను ఆడియన్స్ నుండి సొంతం చేసుకోగా మొదటి రోజు కలెక్షన్ల పరంగా అంచనాలను అందుకోలేకపోయింది ఈ సినిమా. 40 కోట్ల రేంజ్ లోనే గ్రాస్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ఈ సినిమా రెండవ రోజు ఆల్మోస్ట్ 65% కు పైగా డ్రాప్స్ ను సొంతం చేసుకోగా తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా 1.25 కోట్ల రేంజ్ లో షేర్ అందుకున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 14.40 కోట్ల వరకు గ్రాస్ ను 7.05 కోట్ల రేంజ్ లో షేర్ ను అందుకుంది. తెలుగు రాష్ట్రాలలో 2 రోజుల్లో 5.15 కోట్ల దాకా షేర్ ను 8.65 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేయగా ఇక్కడ డీసెంట్ హిట్ అనిపించుకోవాలి అంటే 25 కోట్ల రేంజ్ లో షేర్ ను సాధించాల్సిన అవసరం ఉండగా 2 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా మరో 19.85 కోట్ల రేంజ్ లో షేర్ అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక 2 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన కలెక్షన్లను గమనిస్తే తమిళనాడులో 16.05 కోట్లు, తెలుగు రాష్ట్రాలలో 8.65 కోట్లు, కర్ణాటకలో 3 కోట్లు, కేరళలో 4.65 కోట్లు, హిందీ అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియాలో 7.50 కోట్లు, ఓవర్సీస్ లో 14.75 కోట్ల రేంజ్ లో గ్రాస్ అందుకున్న ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 54.60 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను 26.05 కోట్ల రేంజ్ లో షేర్ ను సాధించింది. వరల్డ్ వైడ్ గా సినిమా వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ అందుకోవాలి అంటే 180 కోట్ల దాకా షేర్ అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 2 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 154 కోట్ల లోపు షేర్ అందుకుంటేనే సినిమా బ్రేక్ ఈవెన్ ను సాధిస్తుంది. అది దాదాపు అసాధ్యంగానే కనిపిస్తూ ఉంది ప్రజెంట్ సినిమా ట్రెండ్ ను చూస్తూ ఉంటే. ఇక శని ఆదివారాలలో సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్లను సాధించగలుగుతుందో చూడాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.